శ్రీశైలం నుంచి తణుకు వచ్చేసాం. అయితే శైలేశ్వరంలో తానం చేసిన తర్వాత అండి బాబు గారు గాయత్రి మంత్రం చెప్పారు మీకు. మంత్రం చెప్పి అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది కదండి. పెళ్ళికి వచ్చారు. తనకు వెంకటేశ్వరం గుడిలో పెళ్ళి అయింది. నాకు పెళ్ళికి వచ్చారు ఏమండి 95లో పెళ్ళి అయింది. పెళ్ళికి వచ్చారు వెంకటేశ్వరం గుడిలోనే వచ్చారు, కనిపించారు, వెళ్ళి తర్వాత కిరాయికి వెళ్ళాం కదండి. మనం కారు కొనుక్కున్నాక 97, 98లో ఇది మీ క్లారిటీ కోసం సంవత్సరాలు చెప్తాను. ఇచ్చారు. అప్పుడు మంత్రం చెప్పారు. పెళ్లిలో మనకి ఎలాగ జంజి చేసినప్పుడు చెప్తారు. ఈయన చెప్పారు, ఈయన ఉపదేశం చేసినట్టుగా చెప్పారు. అప్పటి నుంచి చేసుకుంటాం. దాన్ని బాబుగారు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, అందరికీ ఏం చెప్పారు నాకు తెలియదు కానీ అంటే అందరికీ ఎంతోమందికి ఇచ్చే ఉంటారు మంత్రం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు నాకు తెలియదు. ఈ పరిపూర్ణం అవ్వాలంటే 7,50,00,000 చెప్పన్నారు. మీకు మంత్రం ఇచ్చారు, మీరు భోజనం పెట్టాం, ఎలా తినాలి? పరిపూర్ణంగా తినాలి. అప్పుడు పరిపూర్ణమైనట్టు కదా. అప్పుడు మంత్రం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? పరిపూర్ణం అవ్వాలంటే 7,50,00,000 చేయాలి. అది చేయాలి, చేయమని చెప్పారు. కాలపరిమితి ఏమైనా ఉంది దానికి? ఏముండదండి. 7,50,00,000 అంటే ఎన్నా చేస్తారు? 7 సంవత్సరాలు చేయాలి. సంవత్సరం 1,00,00,000 రూపాయలు కదా. సంవత్సరానికి 1,00,00,000 చొప్పున చేయాలి. చేయొచ్చు కదా, చేయలేరా? అంటే చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. చేయొచ్చింది. నాకు తెలిసి బాబు ఇంతవరకు ఎవరికి మంత్రం ఇచ్చినట్టు లేదు, చెప్పలేదు ఎవరు. ఒక ఆయన అన్నారు కానీ ఆయనకి రోజు 5 సార్లు చేయమని చెప్పారు కానీ చేయలేదని చెప్పారు డైరెక్ట్గా. రాజుగారు రాజేశ్వరరావు గారు అని. రాజేశ్వరరావు హైదరాబాద్. మీరు చెప్పింది కరెక్టే. 7,50,00,000 చేయాలి. అక్షరం 1,00,000 చేయాలి. 1,00,000 కోటి చేయాలి. మీకు సిద్ధించాలా లేదా? మీకు పరిపూర్ణ చెందాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలి. సాధన ఎలా చేయాలి? గురుముఖేన మంత్రసిద్ధితో సాధన చేయాలి. సాధన అనేది 1,00,000 సిద్ధి. జపం అనేది దినదిన రోజు జపం చేసుకోవచ్చు, కానీ జపానికి సాధనకి సంబంధం లేదు కదండి. జపం అనేది మీకు దినచర్య అండి. వంట చేసినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు మీరు సాధన చేసుకుంటారు, జపం చేసుకుంటారు. సాధన అలా కాదు కదా, పూర్తి అవ్వాలి. మీరు ఈ 7 సంవత్సరాల్లో మీకు ఏదైతే మంత్రం ఇచ్చారో ఆ మంత్రాన్ని చేయాలి. అలాగే మాకు కాశీలో సీతారాం బాబు ఇచ్చిన మంత్రం కూడా 7,50,00,000 చేసాం. అలాగే మీకు ఇంకొక మంత్రం కూడా ఈ శివమంత్రం ఉంటుంది, ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః జపనామం అని ఉంటుంది చూసారా, అది కూడా అంతే 7,50,00,000. అది ఎక్కడంటే మీకు బెంగళూరు, మైసూరు బృందావనం. ఇది మైసూరు మహాముండేశ్వర అమ్మవారు ఉన్నారా, చాముండేశ్వర అమ్మవారు, మైసూరు చాముండేశ్వర అమ్మవారు. అక్కడ రావి చెట్టు ఉంటుంది, మీరు గమనించండి. ఆ రావి చెట్టు కూడా చేస్తాం. ఎన్ని రోజులండి? 48 రోజులు అక్కడ జపం చేస్తాం. అది ఎవరు ఇచ్చారు మంత్రం? భిక్షాటం చేసుకుంటూ చేస్తాం. అప్పుడు సీతారామ ఇచ్చారు. అది ఇంకో గురువు. మేము 9 తిరిగామని ఆయన ఇచ్చాడు. అలాగా ఇచ్చిన దాన్ని మనం తీసుకొని పరిపూర్ణం చేస్తే మీకు సప్తశుద్ధులని వస్తాయి. మరి అక్కడ మీకు 7,50,000 అయిపోయింది, 7,50,00,000 అయిపోయింది అక్కడ. ఏదండి? అక్కడ నేను 40 రోజులు అవదు సాధన చేసాం. ఆ సన్యాసతత్వంలో ఉండగా అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు చేసాం, తర్వాత దాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. అది ఎలా చేయాలి? ఏం చెప్పారు? మీకేం చెప్తుంది తెలిసిన శాస్త్రం? విడివిడిగా చెప్పకూడదు. ఇప్పుడు విడివిడిగా చేయకూడదని మంత్రం. ఓం భూర్భస్వ తస్వ ఇతుర్వ అనకూడదు. ఏం చెప్పారు? ఒకసారి మనం ప్రారంభిస్తే ఏక ఊపిరిలో చేయాలి. ఏక ఊపిరిలో ఎలా చేయాలి? ఓం భూర్భస్వ తస్వ ఇతుర్వరేణ్య భర్గో దేవస్దేవం హి ధియో యో నః ప్రచోదయాత్. గాలి పీల్చామా? ఇప్పుడు ఒకసారే కదా నువ్వు పీల్చాం. ఇది మీ చిన్నది కాబట్టి చేసారని నేను అనొచ్చు మీరు, శ్రీనివాస్ గారు. పెద్దది కూడా అదే చేయాలి. ఇలాగా ఓం శ్రీ. ఇప్పుడు మనం ప్రారంభించేటప్పుడు
అంటే వీడియో ముఖంగా కాకుండా మనం మామూలుగా చెప్పుకున్నా ఇప్పుడు మీరు చూడండి, ఓం శ్రీ మహాగణాధిపతాయ నమః జన్మం గ్రహచారణ చిత్ర గృహోదశ పర్వతాయ నమః నవగ్రహ మంత్ర సాధ సౌమిత్య మంగళేశ్వర ఉపదిశ్య గురు శుక్రచరిత్య రాహువే కేతువాయ నమః. ఎలా చేశారు? ఒక ఊర్లో ఒక ఊపిరిలో చేయాలి, దానివల్ల ఫలితం దక్కుతుంది. కానీ మరి అప్పుడు దాని మీద మంత్రం మీద కన్నా మన దీని మీద ధ్యానం పెరుగుద్ది, ధ్యాస పెరుగుద్ది కదా. కదా, అందుకే దీన్ని దిగ్బంధన చేసేటప్పుడు దీని మీద ఉండకూడదు, ఇంకా మంత్రం మీద ఉండాలి. శ్వాస దిగ్బంధన అనేది మీకు రెండిట్లో ఏది కావాలి? మీకు సాధన కావాలా? అంటే మనం ఒక శ్వాసలో చేయాలనుకున్నప్పుడు అవునండి. దీని మీద మన ఆగలవలేదు, కంగారు. అందుకే కదా సార్ మీకు కాశీలో మేము ఉన్నప్పుడు మాకు జ్ఞానం అని నేర్పారు. ధ్యానం జ్ఞానం కాదు, ధ్యానం. ధ్యానం జ్ఞానం అందరికీ ఉంటుందండి, మీకు నాకు ఇద్దరికి జ్ఞానం ఉంది కాబట్టి చొక్కా ప్యాంట్ వేసి తిరుగుతుంది కదా. ధ్యానం ఎలా నేర్పారంటే, మన కాశీనేని ఆశ్రమంలో దాని పక్కన ఒక ఆశ్రమం పెద్ద ఇల్లులా ఉంటుంది, పెద్ద దాన్ని ఏమంటాం కమిటీ హాల్లో ఒకటి, హాల్లో గడియారం ఉండేది, పక్కన టేప్ రికార్డ్ ఉండేది. ఏం చెప్పారు? టేప్ రికార్డు సౌండ్ పెట్టేవారు, గడియారం శబ్దం అనమాట ఏమని. అది మీరు ధ్యానం అంటే అది. నీకు సౌండ్ ఎంత వచ్చినా సౌండ్ని దిగ్బంధం చేసి గడియారాన్ని వినాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కడైనా సరే కావాలంటే దాని మీదకి వెళ్తారు, అంతే కదండి. అందుకని దాన్ని మనం నేర్పడం అంటే అది చాలా కాన్సన్ట్రేషన్ టెక్నిక్ కదా. అందుకు మీరు అడిగిన దానికి ఏమన్నా మీరు ఊపిరి మీద పెట్టారో మంత్రం మీద పెట్టారా అంటే, నేను సౌండ్ మీద పెట్టలేదు, ఈ గడియారం మీద పెట్టాం. టక్ 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 అని వినబడుతూ ఉంటుంది. అది వినబడుతుందని అడుగుతారు, అన్నాం అనుకోండి సౌండ్ పెంచేస్తారు. ఇది క్లాసులు అయ్యి అలాంటి చెప్పిన వాళ్ళు ఏది అంత అక్కడి నుంచి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆ స్థితి నుంచి వచ్చినప్పుడు మనం ఎదగవాళ్ళకి చెప్పాలి, తెలియజేయాలనేటువంటి భావన మీకు ఉండదు. ఎందుకు ఉండదు? భౌతిక ప్రపంచంలో భయంకరమైనటువంటి సంపద ఉంటుంది. ఆ సంపద ప్రశాంతత. మనిషి ఎప్పుడు కూడా తనని తను దిగ్బంధం చేసుకోవాలి. ఎంత భౌతికంలో ఎన్ని శబ్దాలు ఉంటాయండి, ఈ శబ్దాలన్నింటినీ నిశ్శబ్దం చేయటమే ధ్యానం. శబ్దాల్లో కలిసిపోవడం జ్ఞానం. మీరు చాలా మంది చూసే ఉంటారు కదా, కరెక్ట్గా తలుపేసుకుని కూర్చుంటారు జ్ఞానం. ఈ లోపు ఫోన్ రావడం, తలుపు కొడితే మళ్ళీ భావం వేరు, భాష వేరుగా మారిపోతుంది. మారకూడదు. అలాగే మీకు ఎక్కడైనా చెప్తున్నారా? లేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఎన్ని సంవత్సరాల క్రితం, ఇంచుమించు మీకు 30 సంవత్సరాల పై అక్కడ క్లాస్ అలా జరిగేది. మీకు అర్థమైందండి. బెనారస్ యూనివర్సిటీలో రామకృష్ణ మాస్టర్ అని, మారేళ్ళ రామకృష్ణ మాస్టర్ అని మనకి ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, గాయత్రి పరివారకులు ఆయన WMA చేశారు. దాంట్లో ఆయన మన తణుకు ఆంజనేయ స్వామి గుడిలో సత్సంగం చెప్పడానికి కూడా వచ్చారు. అప్పుడు నేను ఆయన గొప్ప జ్ఞానం. మీకు అర్థమైందండి. అటువంటి వాళ్ళు అక్కడికి వచ్చేవారు. క్లాస్ చెప్పడం అంటే మనం ఆ స్థితిలో మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి. అలాగే గడియారం, ఈ సౌండ్ పెట్టి గడియారం శబ్దం. అప్పుడు మీకు ఏమవుతుందండి? రోడ్డు పక్కన లారీలు బస్సులు వెళ్తున్నా కదలడు మెదలడు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కదలరు మెదలరు, మీకు ఎక్కడ ఏం జ్ఞానం ఉంటుంది?